అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన ఫ్రెండ్స్తోని హిమాలయాల్లోకి ట్రెక్కింగ్కి వెళ్ళాడు. అంతలో ఒక పెద్ద మంచు తుఫాన్ అవలాంచ్. తను తన ఫ్రెండ్స్ అందరూ అటూ ఇటూ పరిగెత్తసాగారు. అందరూ తమ ప్రాణాలని కాపాడుకునే పనిలో పడ్డారు. కానీ పాపం అర్జున్ కాలు జారి ఒక పెద్ద లోయలో జారిపోయాడు. అంతలో తన మిత్రులు అర్జున్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. స్పృహ తప్పిపోతున్న అర్జున్కి ఒక కల వచ్చింది. తనని ఏదో ఒక పెద్ద చెయ్యి ఎత్తుకుని ఒక భయంకరమైన ఆకారం మీద కూర్చోబెట్టింది. ఆ ఆకారమే యతి. ఆ యతి అర్జున్ని తన యతి రాజ్యానికి తీసుకుని వెళ్ళింది. అదే గంధమాత. ఆ గంధమాత రాజ్యంలో అర్జున్ యతిరాజుని కలిశాడు. యతిరాజు తనకు ఒక పూలరసాన్ని ఇచ్చాడు. ఆ పూలరసం తాగిన అర్జున్కి అన్ని నొప్పులు తీరిపోయాయి. అర్జున్ని కాపాడడానికి వచ్చిన రెస్క్యూయర్స్ అర్జున్ చూసి విస్మయం. ఎందుకంటే అర్జున్ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు. అర్జున్ని ఆ కొండల మధ్యలో ఉన్న ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. అర్జున్ ఆఫీస్లో జాయిన్ అయిపోయాడు. తన ఊరి పేరు కిష్కింద. అక్కడ తన ఫ్రెండ్స్ని, తన కలీగ్స్ని కలవటం స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఏదో ఒక తెలియని బాధ. ఎందుకంటే ప్రతి రాత్రి అర్జున్ కళల్లో ఎతులు తనను వెంటాడుతున్నాయి, తను ఏదో చేయబోతున్నాయి అని ఒక వింత భయంకరమైన కళ. ఆ కళల గురించి అర్జున్ డాక్టర్స్ని కలిశాడు. డాక్టర్స్ ఇదంతా పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ అని చెప్పి అర్జున్ని ఇంటికి పంపించారు. ఒకరోజు రోడ్డు పై నడుస్తుండగా ఒక పెద్ద ట్రక్ బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆగకుండా ముందుకు దూసుకొని వస్తూనే ఉంది. అక్కడున్న వారంతా తమ ప్రాణాల చేతులు పట్టుకుని పరిగెత్తసారు. కానీ మన అర్జున్కి యతి సెన్స్ జాగృతం. పీస్ట్గా మారిపోయాడు. పరిగెత్తుతూ అర్జున్ పెద్ద రంకెలు వేస్తూ ట్రక్ని తన ఎడమ కాలుతో ఆపేశాడు. అటుపై ఏం చేయాలో అర్థం కాక ఆకాశంలో పైకి ఎగిరిపోయాడు. ఆ ఎగిరినటువంటి అర్జున్ తనకి ఏమవుతుందో తెలియక ఒక పెద్ద బిల్డింగ్ పై సేద తీరసాగాడు. అలా సేద తీరుతున్నటువంటి అర్జున్కి నిద్ర వచ్చింది. కానీ పక్కన ఒక పెద్ద పోర్టల్ ఓపెన్ అయింది. అర్జున్ ఆ పోర్టల్లో పడిపోయాడు. తను కళ్ళు తెరిచి చూడగానే తను గంధమాదన మౌంటైన్స్కి వచ్చేశాడు. అప్పుడు నిజంగానే యతిరాజా తన సైడు వస్తూ తనని ఆంజనేయ దేవాలయానికి తీసుకుని వెళ్ళేశాడు. యతిరాజ సలహా విని ఆంజనేయుడు పూజ చేయడం స్టార్ట్ చేశాడు. నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండవై రామ భక్తుండనై నిన్నునే గొల్చెదన్. నీ కటాక్షంబులం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి దర్పాన్మయాదేవ నిన్నె. అర్జున్ శరీరంలో ఏదో వింత మార్పు. ఏమైతుందో తెలియటం లేదు. సుగ్రీవు కొన్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేటి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అప్పాను చుంబంటు కావించి వారిని చంపించి
శ్రీరామ కార్యార్థమై ఆంజనేయుడు అర్జున్ కరుణించాడు. ఇప్పుడు మన అర్జున్ ఒక పెద్ద సూపర్ హీరో. తనే యతి మ్యాన్.